హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పోటీగా ఎలన్ మాస్క్ రూపొందించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే గ్రాక్ లేదా కొంతమంది గ్రోక్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరిని కూడా ఆకట్టుకుంటుంది. అండ్ తన ఆన్సర్స్‌తో అందరిని కూడా ఆశ్చర్యచకితులను కూడా చేస్తుంది. అయితే ఈ గ్రాక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన రామ్ చరణ్ గారి అభిమానులకు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు ఒక చర్చకు లేదా ఒక మాటల యుద్ధానికి తెరదీసింది అంటే మీరు నమ్ముతారా? నిజంగా ఇప్పుడు ఈ గ్రాక్ చేస్ ఒక ఇచ్చిన ఆన్సర్‌కి అటు వీళ్ళిద్దరు స్టార్ హీరోల మధ్య అంటే ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య ఒక కొత్త చర్చ అయితే జరుగుతుంది. అంటే మనం చూసాం 'ట్రిపుల్ ఆర్' మూవీ 2022 మార్చ్ 24న రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచి కూడా మొదలైన ఫస్ట్ షో నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో వసూళ్లు రాబట్టడం మనం చూసాము. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు హీరోల అభిమానులకి అటు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు అండ్ రామ్ చరణ్ గారి అభిమానులకు మధ్య ఒక మాటల యుద్ధం అయితే నడిచింది. అంటే సినిమాలో రాజమౌళి గారు మా జూనియర్ ఎన్టీఆర్ గారికి అన్యాయం చేశారని చెప్పేసి అటు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఆరోపించారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్‌నే బాగా చూపించేశారు. మా హీరో రోల్‌ని అంత బాగా చూయించలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. ఇలా వీళ్ళిద్దరు హీరోలు మధ్య ఒక ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఒక ఫైట్ అయితే నడిచింది. అయితే సినిమా సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతున్న తర్వాత కొన్ని రోజులకు సినిమాలో ప్రధాన హీరో మా హీరోవే అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చెప్పుకోవడం, ఆ తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు కూడా మా హీరోవే మెయిన్ హీరో అని చెప్పేసి వాళ్ళు చెప్పుకున్నారు. అంటే రామ్ చరణ్ గారి చుట్టే కథంతా నడుస్తుంది. ఎన్టీఆర్ గారు జస్ట్ సైడ్ యాక్టర్ అని చెప్పేసి అటు రామ్ చరణ్ గారి అభిమానులు ప్రచారం చేశారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే ప్రధాన హీరో, ఆయన చుట్టే స్టోరీ నడుస్తుంది, రామ్ చరణ్ జస్ట్ సైడ్ యాక్టర్ అంటూ వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక పెద్ద డిబేట్ అయితే నడవడం మనం చూస్తాం. అయితే దీనిపైన కూడా చాలామంది అంటే రిపోర్టర్స్ కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, దానికి సంబంధించిన చాలామంది ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళని అడగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారిని కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం తర్వాత కూడా ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కి మధ్య ఒక వార్ అయితే స్టార్ట్ అయింది. ఆయన కూడా రామ్ చరణ్ గారే ప్రధాన హీరో, అంటే నేను సినిమా చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. ఎన్టీఆర్ గారికి జస్ట్ సపోర్ట్ రోల్ లాగా నాకు కనిపించిందని చెప్పేసి ఆయన చెప్పడం అప్పుడు సంచలనంగా మారింది. అది ఎన్టీఆర్ గారి అభిమానులకైతే ఆగ్రహావేశాలకు గురి కావడం కూడా మనం చూసాం ఆ టైంలో. ఆ తరువాత వీళ్ళిద్దరి మధ్య కూడా అంటే వీళ్ళిద్దరి అభిమానుల మధ్య ఈ విధంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఆ సినిమా ఒక వైపున విపరీతంగా కలెక్షన్స్ రాబట్టడం, ఆస్కార్ వరకు వెళ్ళడం, ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ విన్ అవ్వడం, ఇవన్నీ కూడా చూసాం. అలా గ్లోబల్ స్థాయిలో ఈ సినిమా కూడా ఫేమ్ అయిపోయింది. అయితే గ్లోబల్ స్థాయిలో సినిమా ఫేమ్ అవ్వడమే కాకుండా సినిమా హీరోల పాపులారిటీ కూడా గ్లోబల్ స్థాయిలో విస్తరించడం చూసాం. స్వయంగా 'అవతార్' డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారు రామ్ చరణ్ గారి పాత్ర గురించి మాట్లాడడం, అప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయిపోవడం, రామ్ చరణ్ గారి అభిమానులు ఆ వీడియోని కూడా పోస్ట్ చేసుకుంటూ ఇదిగో చూసారా జేమ్స్ కెమెరాన్ కూడా మా హీరో గురించి మాట్లాడుతున్నారు అంటూ చెప్పడం, మా హీరోవే మెయిన్ హీరో అంటూ వాళ్ళు కూడా పోస్టులు పెట్టడం అప్పుడు చూసాం. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు ఇది నచ్చలేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా 'గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ' డైరెక్టర్ జేమ్స్ గన్ కూడా ఒక కామెంట్ ఒక ఇంటర్వ్యూలో చేయడం, అది కూడా వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఆ హీరో యానిమల్స్‌తో పాటు దూకుతాడు ఇంటర్వ్యూలో సీన్స్ చూసారా? ఆ హీరో నాకు బాగా నచ్చారు. అతనితో నేను సినిమాలో వర్క్ చేయాలి అని చెప్పేసి అని అంటారు. అప్పుడు అదే ఇంటర్వ్యూలో ఉన్న యాంకర్ అడుగుతారు, జూనియర్ ఎన్టీఆర్ కదా అంటే, యెస్ జూనియర్ ఎన్టీఆర్. ఆ యానిమల్స్‌తో పాటు ఆ ఇంటర్వ్యూలో సీన్స్‌లో ఆ ట్రక్ నుండి దూకుతారు. ఆ సీన్ నాకు బాగా నచ్చింది. ఆ హీరోతో నేను వర్క్ చేయాలని చెప్పేసి ఆయన ఎక్స్‌ప్రెస్ చేయడం, ఆ ఇంటర్వ్యూ క్లిప్పు విపరీతంగా వైరల్ అయిపోవడం, దాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా విపరీతంగా వైరల్ చేసి మా హీరో గురించి డైరెక్టర్ మాట్లాడుతున్నారు చూడండి అంటూ వాళ్ళు చెప్పుకోవడం, ఇలా ఇద్దరు హీరోల గురించి గ్లోబల్ స్థాయిలో ఒక చర్చ అయితే జరిగింది. ఆ తర్వాత కూడా మనం చూసాం అక్కడ రొనాల్డో, టెవేజ్ అలాంటి ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్స్ బర్త్‌డే ఉన్నప్పుడు కూడా వాళ్ళ బర్త్‌డేని ఫీఫా వరల్డ్ కప్ వాళ్ళ అఫీషియల్ పేజ్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గారి స్టెప్ 'నాటు నాటు' సాంగ్‌లో ఉంటుంది కదా, అది పెట్టేసి ఎన్టీఆర్ అని లైన్ ఇవ్వడం. సో బర్త్‌డేని వినూత్నంగా ఎన్టీఆర్ పేరు చెప్పి వీళ్ళకు విష్ చేశారు ఫీఫా వరల్డ్ కప్ అఫీషియల్ పేజ్ వాళ్ళు అని చెప్పేసి అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అప్పుడు కూడా ఫుల్ ఖుషి అయిపోయి దాన్ని కూడా విపరీతంగా వైరల్ చేశారు. ఇలా ఇద్దరు అభిమానుల మధ్య ఒక
కోల్డ్ వార్ అయితే జరుగుతూ ఉంది. అంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్‌లో గానివ్వండి, లేకుంటే ఎక్కడైనా గానివ్వండి, ఇద్దరు హీరోలకు సంబంధించి 'త్రిబుల్ ఆర్' సినిమా మాత్రం ఒక యుద్ధానికైతే తెరలేపిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ 'గ్రోక్ ఏఐ' ఎలన్ మస్క్ రూపొందించిన ఈ 'గ్రోక్ ఏఐ' అయితే ట్విట్టర్‌లో విపరీతంగా నెటిజన్స్ కొన్ని క్వెషన్స్ గ్రోక్‌ని లేదా గ్రాక్‌ని అడగడం, అంటే వినూత్నంగా ఈ ఏఐ అనేది ఆన్సర్స్ ఇవ్వడం, అది చాలా మందిని ఆశ్చర్యపరిచింది కూడా. చాలా చాలా క్వెషన్స్‌కి చాలా చాలా విచిత్రమైన ఆన్సర్స్ అయితే గ్రోక్ ఏఐ ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే రీసెంట్‌గా ఒక నెటిజన్ ఒక క్వెషన్ అడిగాడన్నమాట. 'త్రిబుల్ ఆర్'లో మెయిన్ హీరో ఎవరు? సైడ్ క్యారెక్టర్ ఎవరు? అంటూ అడిగిన క్వెషన్‌కి గ్రోక్ ఏఐ ఇచ్చిన ఆన్సర్స్ ఇప్పుడు మరోసారి ఇద్దరు సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారి అభిమానుల మధ్య చర్చకైతే దారితీసింది. ఇంతకీ గ్రోక్ ఏఐ ఏం ఆన్సర్ ఇచ్చిందో ఒకసారి చూద్దామా? మల్లి అనే అమ్మాయిని రక్షించాలి అనుకున్న కొమరం భీం ప్రధాన నాయకుడు, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రధాన నాయకుడు. సీతారామరాజు పోలీస్ ముసుగులో పోరాటం చేసే ఒక కీలక పాత్ర. ఈ 2 పాత్రలు బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేశాయి. భీం లక్ష్యం మొదటి నుంచి కూడా కథను నడిపిస్తూ సాగుతుందని, దానికి బలం చేకూర్చేలా రామరాజు కథ చోటు చేసుకుందని చెప్పేసి వివరించింది. అయితే అందించిన ఈ సమాధానం చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులైతే ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. మా హీరోయే మెయిన్ హీరో అని చెప్పేసి గ్రోక్ ఏఐ కూడా చెప్పేసింది చూడండి అంటూ చెప్పేసి దాన్ని రీట్వీట్లు చేయడం కానివ్వండి, లేకుంటే సోషల్ మీడియాలో దాన్ని పోస్టులు పెట్టేసి విపరీతంగా ప్రమోట్ చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా చేస్తుంది. అయితే ఇక్కడ గ్రోక్ ఏఐ చాలా తెలివిగా ఆన్సర్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవాలి. అంటే భీమ్ పాత్ర కథకు కేంద్ర బిందువులా కనిపించిన దాని చుట్టూ అల్లుకున్న రామరాజు గతం, లేకుంటే అందులోని అంశాలు మరింత పట్టు చూపించాయి అంటూ సమాధానం అయితే ఇచ్చింది. అంటే ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమా రూపొందించారు రాజమౌళి గారు అని చెప్పేసి గ్రోక్ ఏఐ కూడా చాలా తెలివైన సమాధానం ఇచ్చింది. అంటే ఇద్దరు హీరోలు కూడా ప్రధాన పాత్ర ఇందులో అని చెప్పేసి గ్రోక్ ఏఐ అయితే ట్విట్టర్‌లో ఒక నెటిజన్ అడిగిన క్వెషన్‌కి ఇచ్చింది. అయితే నేను మామూలుగా ట్విట్టర్‌లో కాకుండా వాళ్ళ వెబ్‌సైట్‌కి, గూగుల్‌లో వెబ్‌సైట్‌కెళ్ళేసి సెర్చ్ చేసి అక్కడ పెట్టాను. ఎవరు 'త్రిబుల్ ఆర్'లో మెయిన్ హీరో? మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి గ్రోక్ అంటూ నేను అడిగిన క్వెషన్‌కి అప్పుడు కూడా చాలా బ్యాలెన్సింగ్‌గా ఇచ్చేసింది. అంటే 'త్రిబుల్ ఆర్' మూవీలో ఇద్దరు మెయిన్ హీరోలు, ఒకటి రామరాజు పాత్ర పోషించిన రామ్ చరణ్ గారు అండ్ కొమరం భీం పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ గారు. వీళ్ళిద్దరూ కూడా మెయిన్ హీరోసే. వీళ్ళిద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. రాజమౌళి గారు చాలా అద్భుతంగా వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీశారని చెప్పేసి గ్రోక్ ఏఐ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు డిబేట్‌కైతే ఇది ఎండ్ చేసిందా, మరి కొత్తగా డిబేట్ స్టార్ట్ చేసిందో తెలీదు గానీ, ఏఐ కూడా చాలా బ్యాలెన్సింగ్‌గా అటు రామ్ చరణ్ గారికి తక్కువ చేసి కానివ్వండి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి కానీ సమాధానం ఇవ్వలేదు. ఇద్దరిని బ్యాలెన్స్ చేసి అయితే సమాధానం అయితే ఇచ్చింది. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారే ప్రధాన హీరో అంటూ ఒక మెలిక మొదట్లో పెట్టడంతో అటు ఎన్టీఆర్ గారి అభిమానులు దాన్ని ఎక్కువగా పోస్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారే మెయిన్ హీరో, గ్రోక్ ఏఐ చెప్పింది చూడండి అంటూ వాళ్ళు కూడా చెప్పడం చూస్తున్నాం. మామూలుగా ఈ డిబేట్ అయితే మరి ఎప్పుడు ఎందుకు పడుతుందో తెలీదు గానీ, ఒక సినిమా మొదలైనప్పటి నుంచి కూడా, అంటే సినిమా పూర్తయి రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ చర్చ అయితే జరుగుతూనే ఉంది విపరీతంగా. మరి దీనికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో అయితే తెలీదు. అయితే రాజమౌళి గారిని కూడా ఒక ఈవెంట్‌లో ఈ ప్రశ్న అడిగారు. సార్, ఈ విధంగా డిబేట్ జరుగుతుంది గదా! మరి ఎన్టీఆర్ గారి అభిమానులకి అండ్ రామ్ చరణ్ గారి అభిమానులకు మధ్య మరి మీరేం సమాధానం చెప్తారు? ఎవరు మెయిన్ హీరో అన్న దాని పట్ల అభిమానుల మధ్య జరుగుతున్న యుద్ధానికి మీరు సమాధానం చెప్పాలంటే ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు ఇది సందర్భం కాదు అని చెప్పేసి ఆయన తోసిపుచ్చేసి దానికి ఆన్సర్ అయితే చేయలేదు. సో, రాజమౌళి గారు ఆన్సర్ చేయకపోయినా విపరీతంగా ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళని, లేకుంటే ఇంకెవరినైనా గానీ వాళ్ళ ఒపీనియన్‌లు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మీడియా అయితే చేయడం చూసాం. అయితే వాళ్ళందరూ కూడా జెన్యూన్‌గా ఇద్దరిని బ్యాలెన్సింగ్‌గా చేసి చూయించారు. ఇందులో ఎటువంటి అంటే ఏ హీరో పట్ల ఎక్కువ, తక్కువ అని భావన లేకుండా సినిమా తీశారని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలనైతే చెప్పారు. ఇప్పుడు ఈ గ్రాక్ ఏఐ ఇచ్చిన అంటే ఆన్సర్ చూస్తే కూడా ఆ విధంగానే ఉంది. అయితే దాన్ని ఇప్పుడు విపరీతంగా ఇద్దరు హీరోల అభిమానులు కూడా షేర్ చేసుకుంటున్నారు. దాని పట్ల కూడా చర్చ పెట్టేశారు. లేదు, ఏఐ మా హీరోనే మెయిన్ హీరో అని చెప్పింది. లేదు, ఏఐ మా హీరోనే మెయిన్ హీరో అని చెప్పిందని చెప్పేసి ఇరువురు ఫ్యాన్స్ కూడా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే మామూలుగా అభిమానులే కోరుకుంటారు మల్టీ స్టారర్ సినిమాలు రావాలి అని చెప్పేసి. మా హీరో ఈ హీరో పక్కన, అంటే ఈ హీరోతో పాటు
ఒక సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్కు మోత మోగిపోద్దు అంటూ వాళ్ళే పోస్టులు పెడుతూ ఉంటారు. అందరు హీరోలు కూడా ప్రభాస్ గారి అభిమానులు మహేష్ బాబు గారితో మల్టీ స్టార్ చేయాలని కోరుకుంటారు, ఎన్టీఆర్ గారితో మల్టీ స్టార్ చేయాలని కోరుకుంటారు, అల్లు అర్జున్ గారితో, రామ్ చరణ్ గారితో అందరితో చేయాలని కోరుకుంటారు. అలాగే రామ్ చరణ్ గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, మహేష్ బాబు గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, అందరి అభిమానులు కూడా ఆయా ఆయా స్టార్ హీరోలతో మల్టీ స్టార్ ఒక్కసారన్నా పడితే బాగుంటుందని వాళ్ళే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఇలా అభిమానులు వాళ్ళే కోరుకుంటారు. మళ్ళీ వాళ్ళతోకెలా సినిమా ఫిక్స్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే మా హీరోని తక్కువ చూయించారు, మా హీరోకి ఆ హీరోకి ఇచ్చినన్ని సాంగ్స్ ఇవ్వలేదు, ఆ హీరోకి ఇచ్చినన్ని పాటలు మన ఫైట్స్ ఇవ్వలేదు, ఆ హీరోకి ఇచ్చిన టైం డ్యూరేషన్ మాకు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ మధ్య మళ్ళీ ఒక డిబేట్ అయితే మొదలవుతుంది. అంటే ఫ్యాన్స్ అభిమానులే మల్టీ స్టారర్స్ కోరుకుంటారు. మల్టీ స్టార్ తెరకెక్కిన తర్వాత ఇద్దరిలో అంటే బ్యాలెన్సింగ్‌గా డైరెక్టర్ చూపించినప్పటికీ వీళ్ళకి మధ్య అంటే వీళ్ళు ఏదో కోరుకున్నారో అది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్‌పెక్ట్ చేసినంత వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయేసరికి అలా ఒక డిబేట్ పెట్టుకోవడం. ఇది మామూలుగా కామన్‌గా జరుగుతుంది. అంటే ఒకప్పుడు మల్టీ స్టారర్స్ ఎన్నో వచ్చాయి. అంటే 90స్ ఆ టైంలో అప్పుడు ఇటువంటి గొడవ అంటే సోషల్ మీడియా ఈ స్థాయిలో యాక్టివ్‌గా లేకపోవడం వలన అప్పుడు ఒక ఇటువంటి డిబేట్స్ అనేవి లేవు. చాలా మల్టీ స్టారర్స్ ఎన్టీ రామారావు గారు, ఏఎన్నార్ గారు వీళ్ళు ఎన్నో చేశారు. ఆ తర్వాత తరం వాళ్ళు, ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా చేస్తారు. కానీ ఇప్పుడు చేస్తే మాత్రం ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చేసిందంటే ఇద్దరు హీరోలని బ్యాలెన్సింగ్‌గా చూయించాలి. ఇద్దరు హీరోలకు సమానమైన ఫైట్స్ ఇవ్వాలి. ఇద్దరు హీరోలకి సమానమైన సాంగ్స్ ఇవ్వాలి. హీరోయిన్స్ డ్యూరేషన్ సేమ్‌గా ఉండాలని చెప్పేసి ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ టైంలో వీళ్ళిద్దరిని బ్యాలెన్సింగ్‌గా డైరెక్టర్ తన సినిమాకి తన స్టోరీకి తగ్గట్టుగా చూయించినప్పుడు వాళ్ళకేదో ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు ఈ డిబేట్ అయితే కామన్‌గా రావడం మనం చూస్తుంటాం. సో, ఇప్పుడు మల్టీ స్టారర్స్ తీయడం అనేది డైరెక్టర్స్‌కి నిజంగా ఒక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. అంటే అటువంటి సాహసాలు మరి ఇప్పుడు చేసే ప్రసక్తి అయితే లేదు. చేస్తారు గానీ చేసిన తర్వాత ఒక యుద్ధానికైతే తెరదీస్తారు. సో, ఇది ఇప్పుడు ప్రెజెంట్ అంటే మల్టీ స్టారర్స్ అంటే వస్తాయా రావా అన్న దానికి ఒక చర్చ కూడా పెట్టాల్సిందే. అండ్ మనం చూసాం ఇప్పుడు ఈ గ్రోక్ ఏఐ ఇచ్చిన ఆన్సర్ పట్ల కూడా ఒక చర్చ అయితే అటు ఎన్టీఆర్ గారి అభిమానులకు, రామ్ చరణ్ గారి అభిమానులకైతే జరుగుతుంది. ఇక తొందరలో అంటే 'త్రిబుల్ ఆర్ 2' కూడా ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. అప్పుడు చూసాము. మరి 'త్రిబుల్ ఆర్ 2' జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ విధంగా చూయిస్తారు అండ్ రామ్ చరణ్ గారు ఏ విధంగా చూస్తారని చెప్పేసి ఇది కూడా అది అనౌన్స్ చేయగానే ఒక చర్చకు దారితీసింది. ఈసారన్నా ఎన్టీఆర్ గారిని ఎక్కువ చూయించాలని చెప్పేసి ఎన్టీఆర్ గారి అభిమానులు మొదటి సినిమాలో మా హీరోకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంతే ప్రాధాన్యత అంతకంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ అభిమానులు కూడా కోరుకుంటూ పోస్టులు పెట్టడం చూస్తున్నాం. సో, ఈ విధంగా ఈ డిబేట్ అయితే ఇలా నడుస్తూనే ఉంటుంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ అయితే పడుతుందో అయితే తెలీదు. మరి 'త్రిబుల్ ఆర్ 2' ఎప్పుడు వస్తుందో, అది ఎలా ఉండబోతుందో అయితే మనమైతే వెయిట్ చేయాలి. సో, ఇది గ్రోక్ ఏఐ, అది గ్రాక్ అని కూడా పిలుస్తున్నారు. సో, ఈ ఏఐ ఇచ్చిన ఆన్సర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండడం, అది కూడా ఇద్దరు అభిమానుల మధ్య చర్చలకు దారితీయడం మనం చూస్తున్నాం. సో, థాంక్ యూ సో మచ్.